హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఆడబోతున్నాం వ్యాన్ లైఫ్ సిమ్యులేషన్. ఈ గేమ్లో మనకు ఒక వ్యాన్ ఉంటుంది. ఆ వ్యాన్ తీసుకొని మనకు కొన్ని మిషన్స్ ఉంటాయి, ఇవి చేయాలి అంతే. గ్రాఫిక్స్ కూడా ఎంతో బాగున్నాయో. మొబైల్లో ఇంత మంచి గేమ్ ఇంతవరకు కాలేనా మొబైల్లో. మళ్ళీ ఇది లో గ్రాఫిక్స్లో, హై గ్రాఫిక్స్లో కాదు. ఫోటో ఏజెన్సీ, హే దే వీ హ్యావ్ గాట్ ది జాబ్ ఫర్ యూ. ఇంకో ఇట్లా జాబ్స్ వస్తాయి మనకు, మనం ఆ జాబ్ చేయాలి. పార్ట్ అడ్వెంచర్. వీ నీడ్ ఏ ఫోటో ఆఫ్ ఎ ఫాక్స్. ఇట్స్ న్యాచురల్లీ హ్యాబిచువల్ ల్యాండ్స్కేప్. ఏం కావాలంటే ఒక ఫాక్స్ ఫోటో కావాలంట. మనీ అయ్యి ఎస్ మనీ $10 దొరుకుతున్నాయి. ఇప్పుడు మనం ఫాక్స్ ఫోటో కాదు, ఇంకోది ఫాక్స్. కెమెరా ఏడుంది? వచ్చింది. ఫోటోగ్రాఫర్ గుడేష్తో ఈ ఫోటో క్లిక్. $80 ఇచ్చింది. టేక్ ఏ పిక్చర్ ఆఫ్ లేక్ అంట. ఇప్పుడు ఈ లేక్ చూపిస్తుంది కదా, చూపిస్తే ఓకే, చూపించకపోతేనే టెన్షన్ మనకు. జంప్. వచ్చినాం లేక్ కాడిగా, ఫోటో దింపుదాం. ఐ గాట్ మనీ బ్రోస్. ఎన్ని వచ్చినాయి మనీ? 50 టర్న్ ఆన్ ద రేడియో. లుక్, ఏదైనా ఓల్డ్ అక్కడ ఉంది రేడియో. పోయి టర్న్ ఆన్ చేద్దాం. ఇంకొక విషయం, ఈ గేమ్లో మనం ఫుడ్ని చూసుకోవాలి, వాటర్ని చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. బ్యాటరీ ఒకటి ఓకే పడేసిన. పడ్డది. క్యాసెట్ ఓకేనా? క్యాసెట్. మ్యూజిక్ని ఎంజాయ్ చేయండి. వ్యాన్ లైఫ్ మొబైల్. మనం ఇంకో విషయం మర్చిపోదు, ట్రస్టీ డ్రింక్. ఓకే, ఏం తెలుసులే. యాడ్ ఫైనల్ యాడ్ అయింది. యాడ్ ఉంటుంది, నాకు ఆడబుద్ధి కాదు. వాటర్ అన్నీ తీసుకున్నాం. ఎనర్జీ బారింగ్ కూడా ఇప్పుడు యాప్లే ఇవ్వాలి. హెల్ప్ అని అడుగుతున్నాడు. హెల్ప్ ఆవాయి అమ్మో అంటే ఆవే. ఆగు వస్తున్నా, మొత్తుకోకండి గాయ్స్. ఈ మిషన్ ఏందనుకున్నావు? నిన్న నైట్ పార్టీ చేసుకురు. వీడు కొంచెం ఎక్కువ తాగిండు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వదిలిపెట్టిపోయారు. ఇక్కడ క్లీన్ చేయాలి వచ్చినందుకు. ఇతను ఇప్పుడు లేవలేకపోయింది, తలకాయ నొప్పితోటి బిచ్ అయిండు. మనం క్లీన్ చేయాలి ఇప్పుడు ఇది పని. క్లీన్ చేస్తే అయిపోతుంది పెద్ద పని. అది సేవ స్వచ్ఛ భారత్ చేస్తున్నాం మనం. ఇంకొక వస్తువు ఉందా? పిజ్జా. $50 దొరికింది. ఏంది ఇది ఒక వ్యాన్, ఇంకో పని ఇది. అండ్ వ్యాన్ కీస్ ఎక్కడ ఉంటాయి? వ్యాన్ కీస్ కాదు, పైకి ఎక్కొచ్చు వ్యాన్ పైకి. సారీ, రాంగ్ బటన్ ప్రెస్. ఆడేమో మెరుస్తుంది. వ్యాన్కి నో లెట్స్ డ్రైవ్ అన్న. ఇది తినొచ్చు, బెర్రీస్ తినొచ్చు. పెరుగుతుంది, వాటర్ పెరుగుతుంది, ఫుడ్ మొత్తం అయింది. వాటర్ మొత్తం
హెల్ప్ మ్యాన్. ఓహో, ఇంటికి తోలాలా? ఏ డ్రైవింగ్ మనకేనా ఈ వ్యాను? ఎంజాయ్ ద మ్యూజిక్. ఆహా, మస్తు స్పీడ్ పోతుంది. ఇంతసేపు గిరేజ్ ఎందుకుంది? నేను పెట్టినా చిన్న పని, అది డ్రైవింగ్ రాదు, పెట్టుకోవడం ఎందుకు అనుకోలేదు. నా డ్రైవింగ్ స్కిల్ చూపించాల్సింది. బయటపడ్డది. గుంజు కొంచెం ఇట్లా పోతే ఇలా పోతాం చూడండి బాయ్ మనం ఇంటికి. మ్యూజిక్ బాగుంది, ఎంజాయ్ చేయాలి. ఎస్, ఫైనలీ వచ్చినాం. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ ద రైడ్, ఐ రియల్లీ అప్రిషియేట్. ఇప్పుడు ఇది చదివినాక ఒకటి అర్థమైంది. ఒక్క నిమిషం లేటర్ బ్రో. ఏంటంటే మనకు ఇతను ఒకటి గిఫ్ట్ ఇస్తుండు. ఏం గిఫ్ట్? ఈ వ్యాన్ గిఫ్ట్ ఇస్తుండు తనకి బేసిన్కు. కొంచెం తుప్పు పట్టింది, దానికి తుప్పు పట్టినట్టే కాదు, పని చేయనట్టే అనిపిస్తుంది నాకు ఈ వ్యాన్ని చూస్తే కదా. ఫస్ట్ కలెక్ట్ ముఖ్యం కదా. బ్లూబెర్రీస్, ఐ వాంట్ ఆల్ బ్లూబెర్రీస్. ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి రాము. వచ్చేటట్టు దాచిపెట్టుకున్నా, అది వేరే. టైర్ పెట్టాలా? హియర్ ఈజ్ అ టైర్ బ్రో. అది ఆవురా పోట్లేదు. ఇంకా అంతా కలెక్ట్ చేయడానికి పోదాం మనం. అయ్యో, మన వ్యాన్ మనకు దొరికింది. వ్యాన్ సిమ్యులేషన్. దీంతో స్టార్ట్ చేయాలి మనం. మీ మ్యూజిక్ ఎంజాయ్ చేయదు, నేను డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తాను. అదే ఏంటి ఇది యాడ్స్ రాకుండా పోయేటోని పోనీయదు. ఓకే, సిటీలోకి ఎంట్రీ అవుతావా చూద్దాం. ఈ వ్యాన్ పికప్ బాగుంది, దుమ్ము పట్టిన దానికంటే ఇదే బాగుంది. అది దానికి రిపేర్లు కావాలి ఆ వ్యాన్కే. నిజం. బిల్డింగ్ ద పర్ఫెక్ట్ క్యాంప్ ఫైర్ అంట. సిటీలోకి ఎంటర్ అయినాం. డ్రైవింగ్ ఉంటే బాగుండు అంత దూరం. ఇట్లా కట్ సీన్స్ వస్తే నాకు నచ్చదు. డ్రైవింగ్ ఇస్తుంది నాకు. ఎంత దూరం ఏం చేస్తుంది డ్రైవింగ్. వచ్చినాం. ఏం చేయాలి ఇక్కడ? ఫాక్స్కి ఫోటో దింపాలి కదా. ఓకే, ఈడ ఏదో యాడ్ అయిపోయింది. యాడ్ వచ్చింది దాని చిన్నది. ఇందాకంటే తలకే నొప్పి లేకపోయింది. ఏం చేయాలి? రాక్స్, అది ఇంత పెద్ద రాయి లేపుతా. కండల కంటారావే మనోడు. లాగ్ అవుతుంది ఇది పట్టగానే. స్లో పోతుండు బరుగు. ఆహా, లాగ్ ఫీల్ అవుతుంది నాకు రాయి పట్టగానే. మళ్ళా ఈ డేస్ వస్తుందా పోయి ఆ పక్కన సముద్రాల్లోనే వేయాలా? నాకు ఒకటి కనిపించింది ఈడ. తీసుకున్నా విశ్లేషణం కొడక. ఇంత లాగ్ అయితే ఇది లో గ్రాఫిక్స్, మళ్ళీ హై గ్రాఫిక్స్గా కాదు. నాకు అదే బాధగా ఉంది. విశ్లేషణం పడుతుంది ఇలా వ్యాను నాకు తెలిసినంత వరకు.
మనకెందుకు దూలా, ఎవని కావాలంటాడు తీసుకుంటారు అంతేగా. వన్ మోర్ టైమ్ ఎంజాయ్ ద మ్యూజిక్ గాయ్స్. ఫాస్ట్ ఫుడ్ తింటే వెళ్ళంట. ఎక్కడ నుండి ఫాక్స్? ఓకే ఇక్కడనేనా. ఆడు దాకా ఎవడిపోతాడు, పైసలు ఉంది ఎప్పుడైనా. ఫోటో దింపు. ఫోటో పడ్డది. 100 వచ్చినాయి. అది ముఖ్యంగా కింద పైసలు కనుక్కున్నాను. $10 $1000 అయినాయి. ఏంటి ఇది ఎట్లా ఓపెన్ చేయాలి? ఇక అదే ఉంది మిషన్, చూద్దాం దాంట్లో ఒకసారి. మనీ వేయాలి. టోల్ లాగ్ అయితే నేను రోడ్ ఎక్కదాను. ఓకే ప్రెస్ హోల్ టు ఓపెన్. $5 ఓకే. ఓపెన్ అయింది టోల్ గేట్. కానీ మనం వెనక్కి మన ప్రయాణాన్ని ముందుకు సాగిద్దాం. మ్యూజిక్ మాట్లాడాలి. ఓకే ఎంజాయ్ ద మ్యూజిక్. నాకు కావాల్సింది దొరికింది. ఎస్ మార్కెట్. ఓకే ఓకే ఇది రోడ్ మార్కెట్ అంట. పైసలు తీసుకున్నాను. ఏమో చేద్దామని నేను గిఫ్ట్ వేద్దాం అనుకున్నా. గిఫ్ట్ దెబ్బతీస్తుంది. వాటర్ బాటిల్, ఎనర్జీ బాటిల్ చాలు చాలుగా. మళ్ళీ కంటిన్యూ మాట్లాడాలి. ఏం మాట్లాడాలమ్మా నీతోటి? హెడింగ్ టువర్డ్స్ ద సిటీ. ఆర్ యూ? మై ట్విన్ సిస్టర్ రన్స్ ఏ మార్కెట్ చేసే పిటి ఫర్ డన్. ఓకే డెలివరీ పని చేస్తుంది. డెలివరీ డిక్కీ పడ్డది. డిక్కీలో ఆటోమేటిక్గా పడ్డది. అర్థం కాని వాళ్ళకి చెప్తున్నా. ఒక్క నిమిషం వీడియో ఆఫ్ చేయి. వాళ్ళ సిస్టర్ అంట నేను ముందల దారిలా షాప్ ఉందంట. ఇలా అది చెందియాలంటే 1000 meters 1 kilometer అంటే పోతలే కానీ. అవును వ్యాన్లో పెట్రోల్గా చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు, మర్చిపోతున్నా. బ్రో స్మూత్గా బ్రో. వై ఆర్ యు డూయింగ్ దిస్ ఫకింగ్ డిస్టర్బెన్సెస్? ఓకే నైట్ అయింది. క్యాంప్ వేద్దామా ఉంటుంది గేమ్. నాకు వేయబుద్ది కాదు క్యాంప్. ఓ ఓ ఓ ఓ ఓ వెయిట్ సరే కావాలి. ఎట్లా వేయాలి ఇక్కడ క్యాంప్ ఫైర్? ఇప్పుడు బ్లూ బెర్రీస్ మీకోసం నేను ఎత్తుకుంది. ఏముంది? లూట్. ఐ వాంట్ జస్ట్ లూట్. నాకు వేరే ఏమొద్దు. ఇప్పుడు మీట్ అంట. క్యాంప్ ఫైర్ ఎట్లా వేయాలి బ్రోస్? బుక్ ఉంది ఇక్కడ, బుక్ అనే ఆప్షన్. అయ్యో
ఓకే అన్నీ ఉన్నాయా? హౌ షుడ్ ఐ డూ ఏ బెడ్ ఉంది పోయి పందం పడ క్యాంప్ ఫైర్ లేదు ఏం లేదు. ఎట్లా వేయాలి క్యాంప్ ఫైర్? ఒక నిమిషం. కర్రలు ఈ చెట్ల బయటపడింది ఇది. నాకేం కనిపించలేదా పక్క తీసుకొని ఆగా ఇష్టవద్దు బ్రో అట్లా మన ఇది పడుతుంది. హౌ షుడ్ ఐ ప్లేస్ ఏ క్యాంప్ ఫైర్? క్వెస్ట్ జర్నల్ పోతే ఆనందా. క్యాంప్ ఫైర్ ఎట్లా వెయ్యాలి అంటున్నాను. ఏంటిది స్టోన్? ఓ ఫక్, నేను పిచ్చాను ఇంతసేపు. పిచ్చానే చెప్పాల్సిన అవసరం లేదనుకోది. అందుకే ఎక్స్ప్లోరేషన్ ముఖ్యం బిగులు అంటారు ఎవరు చూడు. దారి చూపిద్దానికి ఇట్లా వేసిరారా? ఓకేలే ఈడున్నాయిలే బాగానే. ఇప్పుడు అంత దూరం పోయి తేవాలంటే మన వల్ల కాకపోయేది. ఫైర్ చైర్ పండుకుందాం. నైట్ అయిపోయి చేసి పొద్దుగాల పోదాం మనం. హలో క్యా ఓ రహా హై యహా? ఓకే పంతుని గుర్రు అని గుర్రు పెడుతుండు బ్రోలే. లేరా హలో గా వెల్కమ్ బ్యాక్ టు న్యూ డే. మనకి ఇప్పుడు అంత లేదు కానీ స్ట్రేంజ్ నాయిస్. ఓ డూ హియర్ దట్ సంథింగ్ మేకింగ్ ఏ స్ట్రేంజ్ వాయిస్ ఫ్రమ్ ద బిహైండ్ దట్ ఓల్డ్ హౌస్. ఓకే యాడ్. అయ్యో న్యూ డేనే యాడ్తో స్టార్ట్ అయింది. ఇదేంది ఏమో వచ్చిన అట్లా నార్మల్గా. బ్రో లీవ్ అని సొంతంగా ఇస్తే బాగుంటుంది. వీళ్ళు ఏమో చేస్తారు లీవ్ ఇయ్యాక. ఓహో ఇంకా పనిచేయడు, పొద్దుగా లేచిపోవాల్సింది. ఏం గోలరా ఇది, మళ్ళీ గుర్రు పెడుతుండు. అయ్యో పొద్దుల పని నైట్ లేచింది. మళ్ళీ నన్ను పిచ్చి పని చేయొద్దని నేను కోరుకుంటున్నాను. ఓకే ఈ హౌజా? నేను ఆ హౌస్ అనుకుంటున్నా. ఏం వాయిస్ వచ్చింది గాయస్ చూసేద్దాండి. నాకు ఇప్పుడు నాకు కోపం చెప్పేకుంటారా సక్తరా. ఫాక్స్ ఫోటో ఏ సౌండ్ అట్లా వస్తుంది. ఫుడ్ స్టెప్స్ బాగుంది. కాకపోతే బాగుంది, చూద్దానికి బాగుంది. అందుకే దింపేసిన. పిక్ 500 యో 50 అది 500 కళ్ళు పోయినాయి అయితే. నా ఫుడ్ చూపెట్టలేదు నిజంగానే. మళ్ళీ వచ్చే పని లేదుగా మనకి ఇక్కడికి. వేసేద్దాం అన్నీ వేసేద్దాం. ఖాళీగా ఉన్నా అయిపోద్ది. పండిరా పండి
చాలా దూరం పోవాలి మనం. అయ్యో, మన యాత్రకి సిద్ధం కాదు. వన్ మోర్ టైం. మీరు తెలుసు. ఆహా, ఏరా మీరు ఏం చేయాలి తెలుసా? ఎంజాయ్ ద మ్యూజిక్. గ్యాస్ అయిపోతుంది. ఫ్యూల్ పంప్. ఫుల్ టైం చేపిస్తా డైరెక్ట్. ఫుల్ ట్యాంక్. అలా పడితే ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియదు. గేమ్ మళ్ళీ ఫస్ట్ టైం వస్తే అనాల్సిందే. ఎంజాయ్ మ్యూజిక్ వన్స్ మోర్ టైం. అనుకుంటూనే ఉన్నా పెడదా అప్పటికే నేను వచ్చే స్పీడ్కి. ఓ ఓ ఇరుకుంది. ఫైనలీ అయినా ఇరుకుంది. వచ్చింది. ఈసారి బయటపడ్డా. పడ్డది. ఆప్షన్ ఇచ్చి కాబట్టి మంచి పని. అలా తెలుసు గేమ్లో గ్లిచ్లు ఉంటాయి ఇవ్వాలని. We have finally reached our destination, guys. Finally reached our destination. Idhar akka chella same shop petkura. Oh, how you brought this for me? Thank you, thank you. One ichindi. Fucking ad once again. Yo ad అయిపోయింది. గిఫ్ట్ ఇచ్చినాం. వెల్ డన్. 100 వచ్చినాయి. నేను ఇంకేం చేయాలిడా? అది పోవాలి కదా. డ్రైవింగ్ ఆప్షన్ రావట్లేదా? ఓహో ఇయ్యట్లేదు వాళ్ళు ఇయ్యట్లేదు. మనమే ఇంతసేపు అన్న మాత్రం రాదా? ఇదేంటిది? ఓ కాయిన్స్. ఏ వేవ్ చూడు. అదే గ్లిచ్చా. గ్లిచ్ రియల్ లైఫ్ ఇట్లా పాడలు పెట్టుకొని పోతే అవన్నీ ఉంటుందా?
దాన్ని చూసి చక్కర్లనే ఉంటున్నా. ఏ అట్లా చిక్కిందిరా టైరు. ఓకే ఇంకా కొంచెం దూరం. అయ్యో కట్ సీన్ వస్తుంది ఇక. అయ్యో ఫైనలీ వచ్చినాం ఇండస్ట్రియల్ జోన్కి. చెప్దాం అనుకుంటున్నా, ఇది అయిపోయినాక చెప్తుంది. లోడింగ్ స్క్రీన్ అయిపోయి ఇంపార్టెంట్ విషయం వచ్చినాం. ఓకే గాయ్స్, దిస్ ఈస్ ఫర్ దిస్ వీడియో. ఇంకో వీడియోలో మనం ఇండస్ట్రియల్ జోన్ మొత్తం తిరిగి చూద్దాం. వీడియో కట్ చేసి ముందు తర్వాత మళ్ళీ వచ్చే వీడియోలో వద్దాం. ఓకే గాయ్స్, దిస్ ఈస్ ఫర్ దిస్ వీడియో. అంటిల్ దెన్, గుడ్ బై.